సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్ల యజమానుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం కొల్లూరులో లక్ష్మీపురం ఫ్లాట్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన మాట్లాడారు. 1984వ సంవత్సరంలో కొల్లూరు పరిధిలోని సర్వే నెంబర్ 173 నుంచి 190 పరిధిలో గల 142 ఎకరాల్లో భవిష్యత్తు అవసరాల కోసం 1500 మందికి వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో తిరిగి ప్లాట్లను అవడంతో పాటు ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని అది అన్యాయమన్నారు. బిఎల్ ప్రసాద్ అనే ప్లాట్ యజమాని సభ్యులందరినీ మోసం చేసి ఫోర్జరీ సంతకాలతో ప్లాట్లను కబ్జా చేసి హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మాణాలు కొనసాగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అంశంపై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ తో పాటు సిటీ ప్లానర్ హెచ్ఎండిఏ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని అనుమతిని రద్దు చేయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు నరసింహ, యాదయ్య, వెంకట్రామరెడ్డి, మధు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సర్వే నంబర్ 173, 172 నుంచి 190 వరకు 142 ఎకరాలు 84 లేఅవుట్ అని చెప్తా ఉన్నారు. ఆ 84లో 10 రూపాయలకున్న ఇప్పుడు 10 కోట్లు, 100 రూపాయలకున్న కొన్నట్టే అప్పుడు అనుమతులలో అది కొనడమే చాలా గ్రేటు. వయసు మీరిన తర్వాత వాళ్ళ అవసరాలకు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకు కానీ రకరకాల అవసరాలకు అవసరం పడుతుందని చెప్పి ప్లాట్లు కొనడం జరిగింది. చూస్తా ఉంటే పాపం సీనియర్స్ అంతా 75, 80, 85 సంవత్సరాల వయసులో ఉన్నారు. మీరు ఫస్ట్ ఇయర్ కలవడం జరిగింది. నేను 13 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడు ఇప్పటిదాకా ఒకసారి కలవలేదు. సరే, అనివార్య కారణాల వల్ల మీ కడుపులో పెట్టడం అక్కడ కడుపులో పెట్టిందని చెప్పి నేను కలెక్టర్ కానీ, ఆర్డర్ కానీ రకరకాల అధికారులు కలవడం జరిగింది. కాలేదు, మా దగ్గరికి రావడం తప్పకుండా మా తోట అయ్యే సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారని మీ అందరికీ మాటిస్తాము. ఇలా చూస్తా ఉంటే మా తల్లిదండ్రుల వయసు కలబడతాం అందరు చాలా మంది. వాళ్ళందరికీ ప్రసాద్ అనే వ్యక్తి ప్లాటూన్ కోసం చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు. ప్లాటూన్లకు అధ్యక్షుడు ఉన్నాడైనా ఉండి నమ్మించి ముందు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు. హెచ్ఎండికి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. తప్పకుండా మీకు మాటిస్తా ఉన్నాను. ఈరోజు సాయంత్రం వేళ ఆ పర్మిషన్ ఇమీడియట్ క్యాన్సిల్ చేయిస్తాను. మీ అందరికి మాటిస్తా ఉన్నాను. క్యాన్సిల్ చేయించి తప్పకుండా మీ ప్లాట్ మీ ప్లాట్ స్థలాలను మీ అందరికి మాటి ఎవరు అడ్డొచ్చినా దానికి గుణపాఠం తిరిగి ఉండడానికి మీ అందరికి తెలియజేస్తాను. హెచ్ఎండి ఆఫీస్ కూడా మీరు అందరూ దయచేసి ఇప్పుడు 1500 మంది అంటా ఉన్నారు. ఇక్కడ 100 మంది నుంచి 200 మంది ఉన్నారు. మీరు అందరూ ఎప్పుడు వీస్తే అప్పుడు రావాలి. ఈరోజు మీరు ₹1,00,000 కదా రఫ్గా చెప్తా ఉన్నా. రూపాయలు ఎక్కడో తక్కువ దాన్ని మీరు పోరాడి సాధించుకుంటే మీ కుటుంబ సభ్యులకు, మీ బిడ్డలకు కానీ, మీ కొడుకులకు కానీ అవసరాలు పడతాయి. మీ మిగతా వాళ్ళందరికీ ఇంకా అవసరం పడుతుంది. కాబట్టి తప్పకుండా హెచ్ఎండి కమిషనర్తో మాట్లాడతాను, సిటీ ప్లానర్తో మాట్లాడతాను. ఎవరు అందరితో మాట్లాడి నేను సిటీ కమిషనర్ మన సిటీ ప్లానర్ వచ్చి ఈ హెచ్ఎండి పర్మిషన్ క్యాన్సిల్ చేయించి మీకు అర్థం చేస్తానని అందరికీ పాటిస్తాను. ఎవరు చూసినారు కానీ అడ్డం వచ్చినా నిలబెట్టే వస్తూనే లేదు. ఆ భగవంతుడు అన్ని రకాల సహకరిస్తాడు. ఇది కష్టపడి కొన్న ప్లాట్లు ఇవి. ఎవరు అడ్డొచ్చినా భగవంతుడు చూసుకుంటాడు. దానికి తోడుగా మనం ఉంటాం. కాబట్టి మీరు దయచేసి మళ్ళీ తిరిగి మళ్ళీ సండే మళ్ళీ మీటింగ్ పెట్టండి. ఇక్కడ అందరు రావాలి.
ఈ పోరాటం ఆగుతూ వచ్చిండు చెప్పిండు పోయిండన బాగు. నా ఆలోచన ఒకటే, మీ ప్లాట్లు చెందాలి. మీకు అందరు మీరు అవసరం అనుకుంటే అందరికీ ఫోన్ చేయండి. కారు వేసుకొని ప్లాట్ ఉండలేదు కొర్రి. వాళ్ళైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పిలుచుకోండి. వాళ్ళైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పిలుచుకోండి. దానికి వారసత్వం ఉన్న వాళ్ళందరూ పిలుచుకొని అందరు ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టండి. 2 మీటింగ్ 3 మీటింగ్ పెట్టి అవసరం అనుకుంటే ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఇక్కడే పిలిపిస్తామని అందరినీ మాటిస్తాను. కమిషనర్ కూడా పిలిపిస్తారు, టౌన్ ప్లానింగ్ కూడా పిలిపిస్తారని అందరికీ మాటిస్తా ఉన్నారు. కాబట్టి మీరు మాత్రం అన్నట్టుగా ఉండాలి, నెగ్లెస్ గా ఉండొద్దు. మీరు దయచేసి ఈ 200 మంది కాదు 1500 మందికి తప్పకుండా రావాలి. అందరికీ బాధ్యత ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీకు తప్పకుండా మీ మా వెనుక ఉన్న కొల్లూరు సోదరులు మీ అందరికీ మీ కొడుకులాగా మీ బిడ్డలాగా వాళ్ళ వయసు తప్పకుండా మీ అందరికీ సహకరిస్తారు. మా ఎంబడి వాళ్ళు ఉంటారు, మీ ఎంబడి మేము ఉంటామని తెలియజేస్తూ తప్పకుండా హెచ్ఎండి పర్మిషన్ క్యాన్సిల్ చేయించి తీర్థాలు ప్లాట్ ఇస్తారు అందరూ పాటిస్తారు. థ్యాంక్ యూ.